హలో గాయ్స్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు మీ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసుకోవచ్చా నేను? ఓకే, ఆన్సర్ నాకు చెప్పండి. ఇన్స్టెంట్ ఏంటంటే, నేను మెట్రోలో వెళ్తున్నాను. నా పక్కన ఒక నలుగురు కూర్చున్నారు. వాళ్ళు ఏదో టాపిక్ మాట్లాడుతున్నారు. ఒక టాపిక్ వచ్చింది, మీ డాడీ ఏం చేస్తారని. ఒకరు చెప్పారు బిజినెస్ చేస్తాను, ఇంకోరు చెప్పారు ఇంజనీర్ అని, ఇంకోరు చెప్పారు గవర్నమెంట్ ఆఫీసర్ అని. ఈ ఫోర్త్ మెంబర్, నాలుగో అతను మాత్రం తడబడుతున్నాడు, చెప్పలేకపోతున్నాడు అంటే వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారు అనేది. అలా తడబడుతూ వీళ్ళ స్టేషన్ వచ్చేసింది, వాళ్ళు దిగిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్ అనేది. అతను ఒక్కడే కూర్చున్నాడు. నేను కొంతసేపటి తర్వాత నేను వెళ్ళి అడిగిన, ఇట్లా మీ కన్వర్జేషన్ విన్నాను, నువ్వెందుకు చెప్పలేకపోయావు అని అడిగిన. అడిగితే ఆయన చెప్పాడు, మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అందరూ చదువుకున్నారు, మా డాడీ ఏం చదువుకోలేదు, మా డాడీ చిన్న మేస్త్రి పని చేస్తారని చెప్పిన. నేను అప్పుడు ఆలోచించిన, అయితే ఏంటి బ్రో చెప్పాలి కదంటే, లేదు బ్రో నాకు భయం వేసింది అలా చెప్పడానికి అన్నారు. ఇక సరే అని వదిలేశాను. నాకు అర్థం కాదు, అంటే మన డాడీ వృత్తి చెప్పుకొని కూడా మనకి ఎందుకు భయం అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నా డాడీ చేసిన పని వల్లనే మనం ఒక స్థాయిలో ఉన్నాం. ఆ పని వల్లనే మాకు తిండి దొరికింది, బట్టలు దొరికినాయి, చదువు చెప్పించారు. అలాంటి పనినే మనం చెప్పుకోలేకపోతే ఎందుకు ఇంకా? మీ డాడీ ఏ పని చేస్తున్నా, అది ఎలక్ట్రీషియన్ అయినా కానీ, మేస్త్రి అయినా కానీ, రోడ్ ఉడ్చే పని కానీ, ఏ పని అయినా కానీ ఆనందంగా చెప్పుకోండి.